శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఇప్పుడు మీరు వింటున్న ఈ సంఘటన శ్రీ నీలంరాజు వెంకటశేషయ్య గారు రచించినటువంటి నడిచే దేవుడు అనే పుస్తకం నుండి గ్రహించబడింది. 1926లో పరమాచార్య స్వామివారు కారంబక్కుడి నుండి పుదుక్కోటకు వెళ్ళేటప్పుడు అనేక మంది ప్రజలు గుంపులుగా వచ్చి మహాస్వామి వారిని దర్శించారు. వారిలో కొందరు మహమ్మదీయులు కూడా ఉన్నారు. ఆ మహమ్మదీయులలో ఒకరు స్వామిపై తన గౌరవానికి సూచనగా స్వామివారెక్కిన పల్లకిని తన చేత్తో పట్టుకున్నాడు. ఆ విధంగా దాదాపు 3 మైళ్ళు ఆ ముస్లిం భక్తుడు పల్లకి వెంట నడిచాడు. స్వామి పల్లకి ఆపి ఆ మహమ్మదీయుని తన సమక్షానికి పిలిపించి అతని యోగక్షేమాలను విచారించారు. ఆ ముస్లిం భక్తుడు తన విషయాలను స్వామివారికి నివేదించి స్వామివారి సలహాను అర్థించాడు. స్వామివారిని స్తుతిస్తూ తాను రాసిన పద్యాలను ఫలపుష్పాదులతో మహాస్వామి వారికి సమర్పించాడు. స్వామి ఆదేశానుసారం ఆ భక్తుడు తాను రాసిన పద్యాలను చదివి వాటి అర్థం కూడా వివరించాడు. అక్కడి నుండి మహాస్వామి వారి వద్ద సెలవు పుచ్చుకొని తిరిగి వెళుతూ ఆ ముసల్మాన్ భక్తుడు ఈ విధంగా అన్నాడు: ఆచార్యుల వారి రూపంలో నా కళ్ళకు అల్లా కనిపించాడు. భవబంధాలను తెంచుకొని ముక్తి కోరే వారికి శ్రీవారి దర్శనం చాలు అని అన్నాడు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు.